తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వాజేడు మండలంలోని మారుమూల ప్రాంతమైన రాంపురం గ్రామంలో వాడ బలిజ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గార ఆనంద్ పాల్గొన్నారు। రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పుట్టిన గోదావరి అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చొరబడి అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రంలో కలిసి అప్పటి వరకు 1450 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తూ నరసాపురం దగ్గర సముద్రంలో కలిసే వరకు వందలాది గ్రామాలలో వేలాది కుటుంబాలు లక్షలాది సంఖ్యలో మా వాడ బలిజ కులస్తులు ఉన్నాం। మేము అధిక సంఖ్యలో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా మన సంఘ సభ్యులను చైతన్యం చేయాలి। ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో కులానికి చెందిన వాడ బలిజ కులస్తులకు బీసీ కార్పొరేషన్ ద్వారా వాడ బలిజలకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వచ్చే పథకాలు అందజేయాలని మరియు ప్రతి మండలంలో విబిఎస్ నిరుపేద పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కడుతుంది, మనం 10,000 కట్టాలి। ఇకపోతే మన అక్క జిల్లాలకైతే మంచి అవకాశాలు ఇచ్చారు। వాళ్ళు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో ఒక 30 మంది కానీ 20 మంది కానీ 40 మంది కానీ ఒక గ్రూప్ ద్వారా సొసైటీ ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఇస్తారు। మీరు ఇంతకుముందు ఏదైతే 10 మంది కలిసి గ్రూపులు పెట్టుకున్నారు చూసారమ్మా, వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, మీ గ్రూప్ వాళ్ళకు బ్యాంకు అప్పిస్తే దాన్ని మీరు తిరిగి కట్టాలి। ఇక్కడ ఆ పరిస్థితి లేదు। మత్స్యకారులకు 100% 10 లక్షలు అప్పిస్తే 10 లక్షలు కూడా మాఫీ చేస్తుంది। కాబట్టి మన సోదరి మనలందరూ కూడా గ్రూప్ లాగా తయారయ్యి మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అందులో మనకు అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను వినియోగించుకోవాలి। మన సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా మత్స్య సొసైటీ ఏదైతే మోటార్ సైకిల్ ఇస్తారు, ఏదైతే బలోన్లు ఇస్తారు, మోటార్ సైకిల్ వేసుకొని వాళ్ళు చేపలు పట్టుకోమని ఇస్తారు। ఆ చేపలు పట్టాలని రూల్ ఏం లేదు। మోటార్ సైకిల్ వేసుకొని నువ్వు గడ్డకు పోవచ్చు, నీ సేనకాడికి పోవచ్చు, 2 మంది బస్తాలు వేసుకొని పోవచ్చు। లోన్ మాత్రం మన సబ్సిడీలు వస్తుంది। ఇవాళ బండి కొనుక్కోవాలంటే ₹1,00,000, అదే మన సొసైటీ ద్వారా తీసుకున్నట్లయితే 90,000 మాపై 10,000 రూపాయలు కట్టాలి। కాబట్టి ఈ అవకాశాలు కూడా ఉన్నాయి మత్స్యకార దాంట్లో, కనుక ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి। ఇక అట్లాగే మన సంఘం ఎందుకు వెనకబడిపోయింది, ఈ మధ్యకాలంలో చూసాం మనం యువకులంతా మెయిన్ గ్రూప్ పెట్టడం జరిగింది। ఒక గ్రూప్లో పెడితే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక 10 మంది యువకుల్ని మన గ్రూప్లో చేర్పిస్తాం, ఒక 4-8 మంది ఎక్కువ వెళ్ళిపోతారు। ఏంటి తమ్ముడు ఎందుకు ఎక్కువైపోతారంటే, అన్న నాకు గ్రూప్ ఎక్కువైపోతుంది, బటన్ ఎక్కువైపోతుంది, సెల్ నిండిపోతుంది అంటారు। మన సంఘం కోసం ఆ సంఘంలో ఏం జరుగుతుంది, ఆ సంఘం ఎలా డెవలప్ చేస్తారు, వీళ్ళు ఎంత బాగా కష్టపడతారు, వీళ్ళు పని చేస్తారో పని చేయట్లేరా అనే విషయం నీకు తెలియాలంటే నువ్వు ఆ గ్రూప్లో ఉంటున్నాయి కదా, ఎట్లా తెలుస్తుంది? లేకపోతే ఇలా పని